మేము సంఖ్య చెప్పకూడదు. చాలా నేను గతంలో కూడా చెప్పాను, రోజు కేటీఆర్ చుట్టూ తిరిగి 2-3 ఎమ్మెల్యేలు కూడా మాతో టచ్లో ఉన్నారు. అవుతారు సమయం మేము సరే ఉప ఎన్నికలు వస్తాయని వాళ్ళు ఊగుర్లు ఊగినారు. ఇప్పుడు తేలిపోయింది కదా ఉప ఎన్నిక వస్తుందో రాదో అని. పోనీ ఉప ఎన్నిక రాకపోవడం వారికి మంచిది, ఎందుకు ఉప ఎన్నిక వస్తే మళ్ళీ పార్లమెంట్ రిజల్టే వస్తుంది బీఆర్ఎస్కి. సో ఒక రకంగా కేటీఆర్ ఉప ఎన్నిక రాకూడదని కోరుకుంటే మంచిది. మేము సంఖ్య చెప్పకూడదు. చాలా నేను గతంలో కూడా చెప్పాను, రోజు కేటీఆర్ చుట్టూ తిరిగి 2-3 ఎమ్మెల్యేలు కూడా మాతో టచ్లో ఉన్నారు. అవుతారు సమయం మేము సరే ఉప ఎన్నికలు వస్తాయని వాళ్ళు ఊగుర్లు ఊగినారు. ఇప్పుడు తేలిపోయింది కదా ఉప ఎన్నిక వస్తుందో రాదో అని. పోనీ ఉప ఎన్నిక రాకపోవడం వారికి మంచిది, ఎందుకు ఉప ఎన్నిక వస్తే మళ్ళీ పార్లమెంట్ రిజల్టే వస్తుంది బీఆర్ఎస్కి. సో ఒక రకంగా కేటీఆర్ ఉప ఎన్నిక రాకూడదని కోరుకుంటే మంచిది. మేము సంఖ్య చెప్పకూడదు. చాలా నేను గతంలో కూడా చెప్పాను, రోజు కేటీఆర్ చుట్టూ తిరిగి 2-3 ఎమ్మెల్యేలు కూడా మాతో టచ్లో ఉన్నారు. అవుతారు సమయం మేము సరే ఉప ఎన్నికలు వస్తాయని వాళ్ళు ఊగుర్లు ఊగినారు. ఇప్పుడు తేలిపోయింది కదా ఉప ఎన్నిక వస్తుందో రాదో అని. పోనీ ఉప ఎన్నిక రాకపోవడం వారికి మంచిది, ఎందుకు ఉప ఎన్నిక వస్తే మళ్ళీ పార్లమెంట్ రిజల్టే వస్తుంది బీఆర్ఎస్కి. సో ఒక రకంగా కేటీఆర్ ఉప ఎన్నిక రాకూడదని కోరుకుంటే మంచిది.